హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ టిష్యూ ప్రాసెసింగ్. హిస్టోపాథాలజీలో ఈ ప్రాసెస్ చేస్తాం. అండ్ మనకి పాథాలజీ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిఎంఎల్టీ అయినా బీఎస్సీ వాళ్ళకైనా టిష్యూ ప్రాసెసింగ్ ఇస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఎగ్జామ్లో వాళ్ళు డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది టిష్యూ ప్రాసెసింగ్ లేదనంటే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టిష్యూ ప్రాసెసింగ్ అని క్వశ్చన్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలి? డిఎంఎల్టీ వాళ్ళకైతే ఇట్స్ ఎ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 8 మార్క్స్కి ఉంటుంది. సో 8 మార్క్స్కి మనం ఆన్సర్ ఎలా రాయాలి, అసలు ఏమేమి సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టిష్యూ ప్రాసెసింగ్, అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, జనరలైజ్డ్గా టిష్యూ ప్రాసెసింగ్ని మీరు అర్థం చేసుకొని మీ ఓన్గా రాయగలిగేటట్టుగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్ నెక్స్ట్ వీడియో నేను ఐ డిస్కస్ అబౌట్ ద సేమ్ టాపిక్. Tissue processing. The tissue processing is the heart of any tissue to diagnose a disease. ఒకవేళ టిష్యూకి ఏమైనా డిసీజ్ ఉంది లేదంటే ఆర్గన్కి ఏదైనా డిసీజ్ ఉంది అని తెలుసుకోవాలంటే వెన్ వి సెండ్ అ టిష్యూ శాంపుల్, ఈ ప్రాసెసింగ్ డయాగ్నోసిస్ మనం కరెక్ట్గా చేయాలి అంటే టిష్యూ ప్రాసెసింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే దీన్ని దిస్ ప్రాసెస్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ఎనీ టిష్యూ టు డయాగ్నోస్ అ డిసీజ్. అండ్ బయోప్సిస్. జనరల్గా టిష్యూ ప్రాసెసింగ్కి మనకి బయోప్సిస్ వస్తాయి కదా. వాట్ ఆర్ బయోప్సిస్ యాక్చువల్లీ? రిమూవింగ్ అ పీస్ ఆఫ్ టిష్యూ ఫ్రమ్ లివింగ్ పర్సన్. ఒక పర్సన్ నుంచి ఏదైనా డిసీజ్ని సస్పెక్ట్ చేశారనుకోండి డాక్టర్, లైక్ ఇప్పుడు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉంది, లివర్లో ప్రాబ్లం ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఏమైంది అని తెలుసుకోవడానికి దిల్ సెండ్ స్మాల్ బయోప్సీ, స్మాల్ టిష్యూ ఆఫ్ ద లివర్. జనరల్గా ఇది సర్జన్స్ చేస్తారు, ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్. వాళ్ళు సర్జరీ చేసి మనకు ఆ టిష్యూని పంపిస్తారు టు ది ల్యాబ్. సో ఎప్పుడు ఏ కేసెస్లో దే సెండ్ ది బయోప్సిస్? జనరల్గా అందరూ క్యాన్సరస్ టిష్యూస్కి మాత్రమే వెదర్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి మాత్రమే బయోప్సిస్ సెండ్ చేస్తారని అనుకుంటారు. బట్ ఈవెన్ అలాంగ్ విత్ ది క్యాన్సర్, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ, ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ దే సెండ్ ది బయోప్సీ టిష్యూస్. నెక్స్ట్ అటాప్సీ. రిమూవింగ్ అ లాస్ట్ టిష్యూ ఆర్ ఆర్గన్. కాజ్ ఆఫ్ డెత్ని తెలుసుకోవడానికి, ఆ పర్సన్ ఎలా చనిపోయారు అని తెలుసుకోవడానికి దే రిమూవ్ ది టిష్యూ ఆర్ ఆర్గన్ టు జస్ట్ ఎగ్జామిన్. ల్యాబ్స్లో జనరల్గా లివింగ్ టిష్యూస్ వస్తాయి, లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వేరే గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో అటాప్సిస్ వస్తాయి. దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. బయోప్సిస్ మనకు ఎగ్జామ్లో రాయాల్సింది మాత్రం అబౌట్ ది బయోప్సిస్. ఓకే. ప్రిన్సిపల్ ఆఫ్ టిష్యూ ప్రాసెసింగ్. ఫస్ట్ ప్రిన్సిపల్తో స్టార్ట్ చేయండి. సో ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చారు, వాట్ ఇస్ టిష్యూ ప్రాసెసింగ్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అండ్ మనకు వచ్చే శాంపిల్స్ లైక్ వాట్ ఆర్ దే. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్తో స్టార్ట్ చేయండి. ప్రిన్సిపల్ ఆఫ్ టిష్యూ ప్రాసెసింగ్. ద ఎయిమ్ ఆఫ్ ద టిష్యూ ప్రాసెసింగ్ ఈస్ టు ఎంబెడ్ ది టిష్యూ ఇన్ అ సాలిడ్ మీడియం ఫార్మ్ ఎనఫ్ టు సపోర్ట్ ది టిష్యూ అండ్ అనేబుల్ థిన్ సెక్షన్ టు బి కట్ అండ్ yet సాఫ్ట్ ఎనఫ్ నాట్ టు డ్యామేజ్ ది నైఫ్ ఆర్ టిష్యూ అండ్ బెటర్ మైక్రోస్కోపీ. అసలు ఏంటి టిష్యూ ప్రాసెసింగ్ ఎందుకు చేస్తున్నాం మనం అని అంటే, టు ఎంబెడ్ ది టిష్యూ ఇన్ ఎ సాలిడ్ మీడియం. మనకి టిష్యూ ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్. మనకు ఒక సాలిడ్ మీడియాలో వీ హ్యావ్ టు కీప్ ద టిష్యూ ఇన్ సాలిడ్ మీడియా. అంటే ఏంటి, మనం పారాఫిన్ వ్యాక్స్ యూస్ చేస్తాం కదా. దెర్ ఆర్ మెనీ వ్యాక్స్ బట్ జనరల్గా యూస్ చేసేది మాత్రం పారాఫిన్ వ్యాక్స్. సో నెక్స్ట్ అనేబుల్ థిన్ సెక్షన్ టు బి కట్. మనకి మైక్రోస్కోపీ ప్రాపర్గా చూడాలంటే సెక్షన్ షుడ్ బి వెరీ థిన్. అండ్ టిష్యూని, నైఫ్ని డ్యామేజ్ చేయకుండా బెటర్ మైక్రోస్కోపీ కోసం వీ డూ టిష్యూ ప్రాసెసింగ్. ప్రిన్సిపల్ అది. The aim of the tissue processing is to embed the tissue in a solid medium firm enough to support the tissue. So solid medium అంటే wax లో ఉన్నప్పుడు it gets the support and enable thin section to be cut. మనం ట్రిమ్ చేసినప్పుడు it should give a thin section yet soft enough not to damage the knife or tissue. టిష్యూని కానీ టిష్యూ సెల్స్ని మనం యూస్ చేస్తే మైక్రోటోమ్ నైఫ్ని డ్యామేజ్ చేయకుండా బెటర్ మైక్రోస్కోపీ కోసం వాట్ వీ పర్ఫార్మ్ ఈజ్ ది టిష్యూ ప్రాసెసింగ్. సో రిసీవింగ్ అండ్ లేబులింగ్ ఆఫ్ శాంపిల్. ల్యాబ్కి జనరల్గా ఒక బయోప్సీ శాంపిల్ వచ్చింది అని అంటే రిసీవింగ్ షుడ్ బి వెరీ ప్రాపర్, లేబులింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ద స్పెసిమెన్. జనరల్గా ఐడెంటిఫికేషన్ అంటే ఏమొస్తుంది, ల్యాబ్ టెక్నీషియన్స్ కాబట్టి వీ ఆల్ నో అబౌట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఓరియంటేషన్. ఆ పేషెంట్ డీటెయిల్స్, నేమ్, ఏజ్, సెక్స్, జెండర్ అండ్ ఐడి నెంబర్, ఇవన్నీ డీటెయిల్గా రాయాలి, మెన్షన్ చేయాలి అక్కడ ఏ పేషెంట్ది అని. అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ద స్పెసిమెన్, ఆ స్పెసిమెన్ ఎందుకు తీశారు, ఎక్కడి నుండి తీశారు,
ఏం ప్రాబ్లం ఉండే పేషెంట్కి, దేనికోసం తీస్తారు, వాట్ దే ఆర్ సస్పెక్టింగ్, హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా, హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ కూడా ఇంపార్టెంటే, యాన్సిస్ట్రల్గా కూడా ఏమైనా ఉన్నాయా, దే హ్యావ్ టు మెన్షన్ ఇన్ రిక్విజిషన్ ఫార్మ్స్ అంటారు. హిస్టోపాథాలజీకి there will be a different requisition forms. So and a special వచ్చిన స్పెసిమెన్ వాట్ టైప్ ఆఫ్ స్పెసిమెన్ ఇట్ ఈస్, స్మాల్, మీడియం, లార్జ్, రాడికల్ అని కూడా మెన్షన్ చేసి పంపించాలి. మనం తీసుకునేటప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఇట్స్ ఆర్ డ్యూటీ టు రిసీవ్ ఇట్ ప్రాపర్లీ. లేబులింగ్ సరిగ్గా లేకున్నా, పేషెంట్ నేమ్, ఏజ్ ఇవేవి సరిగ్గా లేకున్నా కానీ వీ హ్యావ్ టు రెక్టిఫై ఇట్ అండ్ బ్రింగ్ దమ్ ఆన్ నోటీస్. సో గివ్ అ స్పెసిఫిక్ ఇండివిజువల్ నంబర్. మనం తీసుకున్న దానికి వీ హ్యావ్ టు గివ్ అ స్పెసిఫిక్ నంబర్. మనకి ఆ ఇయర్లో కానీ ఆ మంత్లో కానీ చాలా స్పెసిమెన్స్ వస్తాయి కదా, సో ఆ స్పెసిమెన్ యొక్క నెంబర్ ఏంటి, ఆ మంత్లో ఆ స్పెసిమెన్ వాట్ నెంబర్ ఇట్ హ్యాస్ అనేది వీ హ్యావ్ టు గివ్ ఇట్ హిస్టోపాత్లో. అండ్ ప్రాపర్లీ కంప్లీటెడ్ హిస్టోపాథాలజీ రిక్విజిషన్ ఫార్మ్ containing patient name, age, sex, relevant clinical data, surgical findings, name of tissue and submit. So indaka manam orientation of the specimen and identification anukunnam kada. So what are included in that? First, రిక్విజిషన్ ఫామ్ ఉంటుంది కదా, ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫిల్డ్. మనకు వచ్చిన ఫామ్ కంప్లీట్గా ఫిల్ అయి ఉండాలి. వాట్ ఇట్ కంటైన్స్ అంటే నేమ్, ఏజ్, సెక్స్ అండ్ రిలవెంట్ క్లినికల్ డేటా. సో ఇదంతా ఐడెంటిఫికేషన్ కిందకి వస్తుంది. అండ్ క్లినికల్ డేటా అంటే వాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పేషెంట్, సర్జికల్ ఫైండింగ్స్, సర్జరీస్ చేసినప్పుడు వాట్ దే హ్యావ్ ఫౌండ్, నేమ్ ఆఫ్ ద టిష్యూ, మనకి ఏ టిష్యూ సెండ్ చేశారు, ఏమైనా హిస్టారికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దే హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ టు సబ్మిట్. నెక్స్ట్, ఫిక్సేషన్. టు ప్రివెంట్ ద టిష్యూ ఫ్రమ్ ఆటోలైసిస్ అండ్ పెట్రిఫికేషన్. సో సర్జరీ జనరల్గా మనకి బయాప్సీస్ ఎవరు తీస్తారు, డాక్టర్స్ తీస్తారు. అక్కడ సర్జన్స్ పేషెంట్ బాడీలోంచి సర్జన్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో పేషెంట్కి అక్కడ ఆ పార్ట్ నుంచి టిష్యూని తీసి మన ల్యాబ్కి పంపిస్తారు. సర్జరీ చేసి డైరెక్ట్గా అయితే సెండ్ చేయరు మనకి. డెఫినెట్లీ దే యూజ్ అ ఫిక్సేటివ్ లైక్ ఫార్మలిన్. ఫ్రోజన్ సెక్షన్ తప్ప మనకి ఇంకే శాంపుల్ కూడా వితౌట్ ఫిక్సేటివ్ రాదు. వై డు వీ హ్యావ్ టు యూజ్ ఫిక్సేషన్ టు సెండ్ ది శాంపుల్ ఫ్రమ్ ఆపరేషన్ థియేటర్ టు ది ల్యాబ్? ఎందుకంటే టు ప్రివెంట్ ది ఆటోలైసిస్ అండ్ ప్యూట్రిఫికేషన్. ఆటోలైసిస్ అంటే టిష్యూకి ఉన్న ఎంజైమ్స్ దే విల్ ఈట్ అప్ ద మీట్, అంటే దే విల్ ఈట్ అప్ ద టిష్యూ, కంప్లీట్గా డైజెస్ట్ చేసేస్తాయి. అండ్ ప్యూట్రిఫికేషన్ అంటే ఇట్ లూజెస్ ఇట్స్ మార్ఫాలజీ. ఎగ్జాంపుల్, మనం బయట నుంచి ఒక చికెన్ తెచ్చుకున్నామండి, ఒక పీస్ని మీరు ఒక 24 hours పక్కన ఉంచండి, ఇట్ గెట్స్ డీకంపోజ్డ్ బై ది బ్యాక్టీరియా. సో అది ప్యూట్రిఫికేషన్. ఓకే, ఇలా అవ్వకుండా మార్ఫాలజీని పేషెంట్ బాడీలో ఎలా ఉందో అదే మార్ఫాలజీని మెయింటైన్ చేయడానికి ఫిక్సేటివ్స్ ఆర్ యూస్డ్. సో జనరలీ యూస్డ్ ఫిక్సేటివ్స్ ఇస్ 10% ఫార్మలిన్. వేరేవి కూడా ఉంటాయి, బట్ ఫిక్స్ ది టిష్యూ సో హ్యాస్ టు మెయింటైన్ ఇట్స్ వాల్యూమ్ అండ్ షేప్ డ్యూరింగ్ ది ప్రాసెసింగ్. సో మనం టిష్యూని కంటైనర్లో వేయాలి. టిష్యూ ఎంత ఉందో దానికి ఎక్కువ ఫార్మలిన్ని వేసుకొని సెండ్ చేయాలి ల్యాబ్కి. మోస్ట్ కామన్ ఫిక్సేటివ్ యూజ్డ్ ఇన్ ల్యాబ్ ఇస్ 10% ఫార్మలిన్. ఓకే, మన ఎక్కువ జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే 10% ఫార్మలిన్. ఎందుకంటే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాం, మనము చీప్గా దొరుకుతుంది, రెడీలీ అవైలబుల్ ఉంటుంది, అందుకే మోస్ట్లీ ఫార్మలిన్ యూజ్ చేస్తాం. అండ్ ఫార్మలిన్ కాకుండా ఇథైల్ ఆల్కహాల్ని యూజ్ చేయొచ్చు, పిక్రిక్ యాసిడ్ అండ్ ఎస్టిక్ యాసిడ్ని కూడా మనం ఫిక్సేటివ్గా యూజ్ చేయొచ్చు. The term grossing means inspecting the specimens, describing and measuring the tissue if needed, and sectioning the tissue to be processed for diagnosis. సో ఫిక్సేషన్ తర్వాత మనం జనరల్గా గ్రాసింగ్కి పంపిస్తారు శాంపిల్స్. హియర్ వాట్ దే డూ సెక్షనింగ్. హిస్టోపాథాలజీ డాక్టర్స్ వచ్చిన స్పెసిమెన్ని ఎగ్జామిన్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తారు, దాన్ని డిస్క్రైబ్ చేస్తారు. సో హౌ ఇట్ లుక్డ్, ఒక నార్మల్ టిష్యూ అయితే ఎలా ఉండేది, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన స్పెసిమెన్ ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేసి అదే రిక్విజిషన్ ఫామ్లో దే విల్ మెన్షన్ ఎవ్రీథింగ్. టిష్యూ ఎలా కనపడింది, ఏమైనా అబ్నార్మల్స్ ఉన్నాయా, లేకపోతే ట్యూమర్స్ కానీ సిస్ట్ కానీ ఉంటే ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎంత మెజర్మెంట్లో ఉంది అనే డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ లేబులింగ్ విత్ సాఫ్ట్ లెడ్ పెన్సిల్, టిష్యూ ప్లేస్డ్ ఇన్ స్మాల్ ప్లాస్టిక్ క్యాసెట్ విచ్ హోల్డ్స్ ది టిష్యూ. సో వాళ్ళు అక్కడ ఉన్న అబ్నార్మల్గా ఉన్న టిష్యూ దగ్గర దిల్ టేక్ అ సెక్షన్ ఆఫ్ ఇట్. ఒకవేళ బ్లడ్ వెజల్స్ ఉంటే దిల్ టేక్ ద ఎడ్జెస్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ని తీసుకుంటారు. సో ఇవన్నీ తీసుకొని దే విల్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ చేసి ఒక టిష్యూకి ఒక్కోసారి A to Z వరకు ఉంటాయి టిష్యూస్. ఎన్ని పాసిబుల్ టిష్యూస్ అయితే అన్ని టిష్యూస్ అన్ని ప్లాస్టిక్ క్యాసెట్లో వాళ్ళు ఐడి నెంబర్ మెన్షన్ చేసి ఆ టిష్యూని క్యాసెట్లో పెడతారు. Decalcification. Decalcification is a process of complete removal of calcium salt from the tissue like bone, teeth and other calcified tissue following fixation. సో మనం సెక్షన్ కటింగ్కి టిష్యూ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. మనం చేయడానికైనా ఎంబెడ్ చేసిన టిష్యూని సెక్షన్ కట్ చేయాలన్నా కానీ ద టిష్యూ మస్ట్ బి సాఫ్ట్. ఒక్కోసారి బోనీ పార్ట్స్ కానీ టీత్ కానీ దాని లోపల కాల్షియం ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు డీకాల్సిఫికేషన్కి కూడా చాలా టైం పడుతుంది. అండ్ డీకాల్సిఫికేషన్ చేయకుండా వీ కాంట్ కట్ ఎనీ టిష్యూ. సో ద specimen is soft enough to allow cutting with the microtome knife. బోన్ పార్ట్ ఉందనుకోండి మైక్రోటోమ్ నైఫ్తో కట్ చేయడం ఇంపాసిబుల్. సో అందుకనే డీకాల్సిఫికేషన్ చేయాలి మనం టిష్యూస్కి. డీకాల్సిఫికేషన్ కోసం వాడే కెమికల్స్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. జనరల్గా ఇవే ఎక్కువ ల్యాబ్లో యూస్ చేస్తారు. కమ్స్ ది స్టెప్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్. Fixation, dehydration, clearing, infiltration, embedding, sectioning, deparaffinization, staining, mounting and microscopy. మీరు జనరల్గా ఆన్సర్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి ఈ స్టెప్స్ అనేవి ఫ్లో చార్ట్ లాగా మెన్షన్ చేయండి. ఫ్లో చార్ట్ లాగా మెన్షన్ చేసిన తర్వాత ఇట్స్ ఎందుకంటే మీరు ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ ఈ స్టెప్స్ అన్ని రాసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ గురించి బ్రీఫ్గా మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఇన్ టిష్యూ ప్రాసెస్ ఏంటంటే ఫిక్సేషన్. ఓకే, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మొత్తం టిష్యూ ప్రాసెసింగ్లో ఫిక్సేషన్ మనకి ట్వైస్ వస్తుంది. ఫస్ట్ ఆపరేషన్ థియేటర్స్ నుంచి ల్యాబ్కి సెండ్ చేయడానికి దిల్ సెండ్ ఇట్ ఇన్ ఫిక్సేటివ్ జార్. అండ్ మళ్ళీ గ్రాసింగ్ అయిపోయిన తర్వాత నుండి ఎంబెడింగ్ అయ్యేంత వరకు కూడా దే హ్యావ్ టు బి ఫిక్స్డ్. సో ఎందుకనంటే వీ ఆల్రెడీ నో టు ప్రివెంట్ ఆటోలైసిస్ అండ్ ప్యూట్రిఫికేషన్. సో దాని మార్ఫాలజీని మెయింటైన్ చేయడానికి. మార్ఫాలజీ అంటే ఏంటి? మళ్ళీ వాల్యూమ్ అండ్ షేప్ డ్యూరింగ్ ప్రాసెసింగ్. మనం మైక్రోస్కోప్లో సెల్స్ని ప్రాపర్గా మన బాడీలో ఎలా అయితే ఉందో మనం రిజల్ట్ మైక్రోస్కోపీలో కూడా అలాగే ఉండాలి సెల్ స్ట్రక్చర్ అనేది. అది మెయింటైన్ చేయడానికి వీ యూస్ ఫిక్సేటివ్ సొల్యూషన్స్. ద మోస్ట్ కామన్ ఫిక్సేటివ్ ఇందాక చెప్పుకున్నాం కదా 10% ఫార్మలిన్. అదర్స్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్, పిక్రిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ కూడా వీ కెన్ యూస్. బట్ 10% ఫార్మలినే యూస్ చేసాం ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీలీ ప్రిపేరబుల్ అండ్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, చీప్ ఇన్ కాస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ డీహైడ్రేషన్. సో ఫిక్సేషన్ చేసినప్పుడు వాటర్ కంటెంట్ టిష్యూ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు టిష్యూ లోపలికి వెళ్ళిన వాటర్ కంటెంట్ని వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. డీహైడ్రేషన్. డి అని అంటే రిమూవల్, హైడ్రేషన్ అంటే వాటర్. రిమూవల్ ఆఫ్ వాటర్ని డీహైడ్రేషన్ అంటారు. సో కంప్లీట్లీ రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఫిక్స్డ్ టిష్యూ బికాస్ వాటర్ ఈజ్ నాట్ మిక్సబుల్ విత్ వ్యాక్స్. తర్వాత వ్యాక్స్తో, పారాఫిన్ వ్యాక్స్తో ఇది వాటర్ అనేది సాల్యుబుల్ కాదు కదా. వ్యాక్సినేషన్ ఉన్న దేనిలోకి వాటర్ సాల్యుబుల్ కాదు. సో అందుకని వీ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ ఫ్రమ్ ది టిష్యూస్. ఈ ప్రాసెస్ని మనం డీహైడ్రేషన్ అంటాం. సో క్యాసెట్స్ ఆర్ పాస్డ్ త్రూ అ సిరీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇన్ ఆల్కహాల్. సో ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. లైక్ ఆ క్యాసెట్స్ అన్ని డైరెక్ట్గా హైలీ కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్లోకి మనం ఎప్పుడు వేయొద్దు, ఎందుకంటే ఇట్ డ్యామేజెస్ టిష్యూస్. అందుకని మనం ఒక సిరీస్ని ఫాలో అవుతాం. లైక్ తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ టు హై కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్, లైక్ 70%, 80%, 90 అండ్ దెన్ 100 ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. బట్ డైరెక్ట్గా హైలీ కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్లో మనం టిష్యూని వేయొద్దు. అదర్ డీహైడ్రేటింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ ఎస్టోన్, డయోక్సేన్, మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. సో ఇవి డీహైడ్రేషన్కి మనం యూజ్ చేసే కెమికల్స్. అండ్ నెక్స్ట్ క్లియరింగ్. క్లియరింగ్ అంటే ఏంటి? డీఆల్కహాలైజేషన్. సో డి అని అంటే రిమూవల్, ఆల్కహాలైజేషన్ అంటే ఆల్కహాల్ని రిమూవ్ చేయడం. ఫస్ట్ టిష్యూలో వాటర్ ప్లేస్లో మనం డీహైడ్రేషన్ చేసి ఆల్కహాల్ ఉంటుంది డీహైడ్రేషన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఆల్కహాల్ ప్లేస్లో మళ్ళీ ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ సంథింగ్. ఎందుకంటే ఆల్కహాల్ కూడా వ్యాక్స్తో సాల్యుబుల్ అవ్వదు. మనం పారాఫిన్ వ్యాక్స్ యూజ్ చేస్తాం కదా, అక్కడ వాటర్ ఆల్కహాల్ కూడా సాల్యుబుల్ అవ్వదు. సో దేంతో అయితే సాల్యుబుల్ అవుతుందో దాంతో మళ్ళీ ఈ ఆల్కహాల్ని మనం రీప్లేస్ చేయాలి. డ్యూరింగ్ డీహైడ్రేషన్ వాటర్ ఇన్ టిష్యూ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ఆల్కహాల్. పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ నాట్ ఆల్కహాల్ సాల్యుబుల్. అంటే పారాఫిన్ వ్యాక్స్ పారాఫిన్ వ్యాక్స్లో సాల్యుబుల్ అవ్వదు, ఆల్కహాల్ అవ్వదు, వాటర్ అవ్వదు.
సో we replace alcohol with a substance in which wax is soluble. మనం జనరల్గా జైలిన్ యూజ్ చేస్తాము, విచ్ కెన్ బి సాల్యుబుల్ ఇన్ వ్యాక్స్లో సాల్యుబుల్ అయ్యేది జైలిన్. సో ఈ ఆల్కహాల్ని మనం జైలిన్తో రీప్లేస్ చేస్తాం. ఓకే, ఇంకా వేరేవి కూడా ఉంటాయి, లైక్ టాలిన్, బెంజిన్, క్లోరోఫామ్ కూడా ఉంటాయి, బట్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అంటే జైలిన్. నెక్స్ట్ స్టెప్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఇంప్రెగ్నేషన్. ఫస్ట్ ఇంప్రెగ్నేషన్ అంటే టిష్యూ లోపలికి జైలిన్ ప్లేస్లో ఈ వ్యాక్స్ రీప్లేస్ అవుతుంది. ఓకే, జైలిన్ ప్లేస్లో వ్యాక్స్ అనేది రీప్లేస్ అవుతుంది, పారాఫిన్ వ్యాక్స్. అండ్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే క్లియరింగ్ ఏజెంట్ ఇస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది టిష్యూ బై డిఫ్యూజన్ ఇన్ ది సరౌండింగ్ మెల్టెడ్ వ్యాక్స్. సో ఇప్పుడు ఆ జైలిన్ని రిమూవ్ చేయాలి కదా, జైలిన్ ప్లేస్లో వీఆర్ రీప్లేసింగ్ విత్ ది వ్యాక్స్. సో మరి జైలిన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మెల్టెడ్ వ్యాక్స్ ఉంటుంది కదా, నాట్ ద వ్యాక్స్ విచ్ ఆల్రెడీ పెనిట్రేటెడ్ ఇన్ టు ద టిష్యూ లోపలికి వెళ్ళిన వ్యాక్స్ కాకుండా బయట సరౌండింగ్స్లో మెల్ట్ అయిన వ్యాక్స్తో పాటు దిస్ జైలిన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇది రాస్తే రాయండి లేకపోతే లేదు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ యూ రిమెంబర్. రీప్లేస్ జైలిన్ విత్ పారాఫిన్ వ్యాక్స్ రీప్లేస్ చేయాలి. టూ బాత్ ఇన్ మెల్టెడ్ పారాఫిన్ 1 hour ఉంచాలి. టెంపరేచర్ ఆఫ్ పారాఫిన్ షుడ్ బి బిలో 50 to 60 degrees Celsius. ఓకే, మనం పారాఫిన్ వ్యాక్స్ మనకి జనరల్గా సాలిడ్ ఫామ్లో దొరుకుతుంది, దాన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. ఎంత టెంపరేచర్లో ఉండాలంటే 50 to 60 degrees Celsiusలో ఉండాలి. రిమూవ్ ఆల్ బబుల్స్, ఏమైనా బబుల్స్ ఉన్నాయనుకోండి వీ హ్యావ్ టు రిమూవ్. సాలిడ్ ఫామ్ వ్యాక్స్ అంతా పారాఫిన్ వ్యాక్స్ ఇట్ బికమ్స్ లిక్విడ్ కదా, సో అప్పుడు బబుల్స్ ఏమీ ఉండకుండా చూసుకోవాలి. అమౌంట్ ఆఫ్ వ్యాక్స్ షుడ్ బి 25 to 50 times ద వాల్యూమ్ ఆఫ్ టిష్యూ. టిష్యూ ఎంత ఉందో టిష్యూకి 25 to 50 times ఎక్కువ ఉండాలి. ఓకే, వ్యాక్స్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ద టిష్యూ ప్లేస్ 3 changes ఇన్ వ్యాక్స్, నీడ్ 8 to 6 hours ఫర్ ఇంప్రెగ్నేషన్. సో మనం జైలిన్ నుంచి వ్యాక్స్లోకి వేసి అండ్ దెన్ మళ్ళీ వీ హ్యావ్ టు ఇన్ఫిల్ట్రేట్ ఇన్ ద వ్యాక్స్. సో 2 changes ఇవ్వాలి మనం ఇక్కడ. ఎంబెడింగ్, కాస్టింగ్ ఆర్ బ్లాకింగ్. ఎంబెడింగ్ని కాస్టింగ్ ఆర్ బ్లాకింగ్ అని కూడా అంటారు. సో మనకి ఇంప్రెగ్నేషన్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ అయిన టిష్యూని డైరెక్ట్గా సెక్షన్ కట్ చేయడానికి మనకి పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సాఫ్ట్గా ఉన్న టిష్యూకి మనం ఒక సాలిడ్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సాలిడ్ సపోర్ట్ ఇచ్చే ప్రాసెస్ని ఎంబెడింగ్ అని అంటారు. చూడండి, ద ఇన్ఫిల్ట్రేటెడ్ అండ్ ఇంప్రెగ్నేటెడ్ టిష్యూ ఈస్ ప్లేస్డ్ ఇన్ వార్మ్ లిక్విడ్ పారాఫిన్. సో ఈ సాలిడ్ సపోర్ట్ని ఇచ్చేది దేనివల్ల అంటే పారాఫిన్ వ్యాక్స్ వల్ల. సాలిడ్గా మనకి పారాఫిన్ వ్యాక్స్ ఉంటుంది, సో దాన్ని మనం మెల్ట్ చేసుకోవాలి. టిష్యూ ప్లేస్డ్ ఇన్ వార్మ్ లిక్విడ్ పారాఫిన్ ఇన్ సూటబుల్ మౌల్డ్. ఇది ఇక్కడ పిక్చర్లో కనిపించినట్టు ఇది మౌల్డ్ అంటారు. సో దీనిలోకి మనం లిక్విడ్ పారాఫిన్ని ఫిల్ చేసుకోవాలి. సో దీని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. పారాఫిన్ వ్యాక్స్ ఈజ్ ఫస్ట్ melted at 56 degrees Celsius to 58 degrees Celsius and filtered through coarse filter paper. సో మనకు సాలిడ్ ఫామ్లో దొరుకుతుంది కదా పారాఫిన్ వ్యాక్స్, దాన్ని మనం మెల్ట్ చేసుకోవాలి అట్ అ టెంపరేచర్ ఆఫ్ 56 to 58 degrees Celsius. అలా మెల్ట్ చేసుకున్న దాన్ని మనం మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. పారాఫిన్ వ్యాక్స్ని, లిక్విడ్ పారాఫిన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ప్లేస్ టిష్యూ ఇన్ మౌల్డ్. ఆ టిష్యూని మనం ఈ క్యాసెట్లో ఉన్న టిష్యూని తీసుకొని ఈ మౌల్డ్లోకి పెట్టాలి. ప్లేస్ టిష్యూ ఇన్ మౌల్డ్. Mold is then placed in a container of cold water or refrigerator for 10 to 20 minutes. సో ఈ మౌల్డ్ విత్ టిష్యూ అండ్ పారాఫిన్ వ్యాక్స్ని పక్కనే ఎంబెడింగ్ మెషిన్లో మనకి పక్కనే కూలింగ్ ప్లేట్ ఉంటుంది. అలా లేని వాళ్ళు రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటారు. సో కూలింగ్ ప్లేట్ పైన 10 to 20 minutes పెట్టగానే ఇట్ గెట్స్ హార్డ్. లిక్విడ్ ఉన్న పారాఫిన్ వ్యాక్స్ గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు ఆ టిష్యూ వ్యాక్స్ లోపల with a solid support ఉంటుంది. When block are hard, they are removed from mold. టిష్యూకి సాలిడ్ సపోర్ట్ వచ్చిన వెంటనే కూల్ అయిన తర్వాత హార్డ్గా అయిపోతుంది కదా, సో మనం ఆ బ్లాక్ నుండి ఆ మోల్డ్ని సపరేట్ చేసేస్తాం. నెక్స్ట్ స్టెప్ సెక్షనింగ్. ట్రిమ్మింగ్ ఆఫ్ టిష్యూ బ్లాక్ ఫర్ సర్ప్లస్ వ్యాక్స్ ఈజ్ రిమూవ్డ్ అండ్ ఎక్స్పోజ్ ఎ సూటబుల్ ఏరియా ఆఫ్ టిష్యూ ఫర్ సెక్షనింగ్. మనం ఎంబెడింగ్ అయిపోయిన తర్వాత ట్రిమ్మింగ్ చేస్తాం. ట్రిమ్మింగ్ ఇస్ నథింగ్ బట్ రిమూవింగ్ ఆఫ్ ఎక్సెస్ వ్యాక్సింగ్. ఇక్కడ మీరు ట్రిమ్మింగ్ అని కూడా రాయొచ్చు. ట్రిమ్మింగ్ అంటే రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వ్యాక్స్. ఎక్సెస్ వ్యాక్స్ని రిమూవ్ చేసి సెక్షన్ కట్ చేస్తాం. సెక్షన్ కట్ ఎందుకనంటే ఆ టిష్యూకి ముందున్న వ్యాక్స్ని మొత్తం ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత ట్రిమ్మింగ్లో క్లియర్ చేస్తాం, బట్ ఇంకా కొంచెం ఉంటుంది, అది కూడా కొంచెం క్లియర్ చేసి ఆ వ్యాక్స్ని తీసి
మనకి టిష్యూ విజిబుల్ అయినప్పుడు మనం ఒక థిన్ సెక్షన్గా కట్ చేసుకోవాలి, దాన్ని సెక్షన్ కటింగ్ అంటారు. ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ద టిష్యూ కట్ ఇన్ టు ద సెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోటోమ్. సో సెక్షన్ కటింగ్ మనం మైక్రోటోమ్ మెషిన్తో చేస్తాము. మైక్రోటోమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఇది ఒక లాంగ్ ఆన్సర్ మనకి. సో ఫిక్స్ ద బ్లాక్ ఇన్ ద బ్లాక్ హోల్డర్ ఆన్ ది మైక్రోటోమ్ నైఫ్ ఇన్ సచ్ యాజ్ పొజిషన్. మనం మైక్రోటోమ్ బ్లాక్ హోల్డర్ దగ్గర దీన్ని ఫిక్స్ చేసి బ్లాక్ని ఫిక్స్ చేసి మనం కట్ చేయాలి. ఎలా? సెట్ ద మైక్రోటోమ్ ఆన్ కటింగ్ స్టేట్ అండ్ కట్ సఫిషియంట్ సెక్షన్ 3 to 5 మైక్రోమీటర్స్. 3 to 5 మైక్రోమీటర్స్ మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత then the section are floated on warm water bath for 15 minutes. మనకి సెక్షన్ కటింగ్ ఎలా వస్తుందంటే ఒక రిబ్బన్ ఫామ్లో వస్తుంది, ఇమేజ్లో కనిపిస్తున్నట్టు రిబ్బన్ ఫామ్లో వస్తుంది. సో ఇలా వ్యాక్స్తో పాటు టిష్యూ కూడా ఉంది. సో ఈ రిబ్బన్ ఫామ్లో మనకి రింకిల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని క్లియర్ చేయడానికి వాటర్ బాత్లో మనం ఈ రిబ్బన్ కట్ని పెడతాం. అలా పెట్టినప్పుడు రింకిల్స్ అనేది పోతుంది కంప్లీట్గా, అండ్ మనకు కావాల్సిన టిష్యూ మాత్రం విత్ ది వ్యాక్స్ ఉంటుంది. 15 minutes పెట్టాలి వాటర్ బాత్లో. పికింగ్ అప్ ఎ సెక్షన్ ఆన్ స్లైడ్ ఈజ్ అచీవ్డ్ బై ఇమ్మర్సింగ్ ద స్లైడ్ విత్ అడ్హెసివ్. సో జనరల్గా వామ్ వాటర్లో వేసిన తర్వాత 15 minutes తర్వాత, జనరల్గా ఇది టైం బేస్డ్ ఆన్, కొందరు తక్కువ టైంలోనే తీసేస్తారు, బట్ సమ్ పీపుల్ మే కీప్ అప్ టు 15 minutes. ఇట్ డిపెండ్స్. రింకిల్స్ అన్నీ పోయిన తర్వాత స్లైడ్తో పాటు ఆ టిష్యూని తీసుకుంటారు, ఆ సెక్షన్ కట్ని తీసుకొని. సమ్టైమ్స్ కొన్ని స్లైడ్స్కి స్పెషల్ స్టెయిన్స్కి మాత్రం మేయర్స్ ఎగ్ ఆల్బుమిన్ ఇంకా జెలాటిన్ అని కోటెడ్ అయి ఉంటాయి. ఆ కోటింగ్తో పాటే దే హ్యావ్ టు టేక్ ది సెక్షన్ స్లైడ్, ఎందుకంటే ఫిక్సేషన్ సరిగ్గా అవ్వడానికి. బట్ నెక్స్ట్ డ్రైయింగ్ ఆఫ్ సెక్షన్. కీప్ సెక్షన్ ఎట్ ఇంక్యుబేటర్ 60 degrees Celsius ఫర్ 20 to 60 minutes. సో మన వాటర్ బాత్ నుంచి స్లైడ్తో సెక్షన్తో పాటు వాటర్లోంచి తీసాం కాబట్టి ఇట్ హ్యావ్ టు బి డ్రైడ్. సో అందుకని ఇంక్యుబేటర్లో 60 degrees Celsius మనం పెడతారు 20 to 60 minutes. నెక్స్ట్ డీపారాఫినైజేషన్. మళ్ళీ డీపారాఫినైజేషన్ అంటే ఇప్పుడు మనకున్న సెక్షన్ కటింగ్లో టిష్యూతో పాటు పారాఫిన్ వ్యాక్స్ కూడా ఉంటుంది. ఆ వ్యాక్స్ని మనం రిమూవ్ చేసేయాలి, మనకు కావాల్సింది టిష్యూ మాత్రమే. సో అక్కడ ఉన్న వ్యాక్స్ని తీసేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో ది డీపారాఫినైజేషన్ స్టెప్. డి అంటే రిమూవల్, పారాఫిన్ అంటే రిమూవల్ ఆఫ్ పారాఫిన్ వ్యాక్స్. ఈజ్ టు రిమూవ్ ద పారాఫిన్ ఇన్ టు ది టిష్యూ బిఫోర్ స్టెయినింగ్. స్టెయినింగ్కి వెళ్ళే ముందు మనం ఈ వ్యాక్స్ని రిమూవ్ చేయాలి. ద స్లైడ్స్ ఆర్ డీపారాఫినైజ్డ్ బై జైలిన్. సో ఇది ఎలా రిమూవ్ చేస్తాం? బై జైలిన్లో మనం డిప్స్ ఇచ్చి దీన్ని రిమూవ్ చేస్తాం. ఈ డీపారాఫినైజేషన్ కూడా ఇట్స్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది హెచ్ఎన్ఈ స్టెయినింగ్. ఇక్కడ నుంచే హెచ్ఎన్ఈ స్టెయినింగ్ స్టార్ట్ చేస్తాం మనము. ఫస్ట్ డిప్ ది స్లైడ్ ఇన్ జైలిన్ జార్ టు రిమూవ్ ది పారాఫిన్ వ్యాక్స్ కంప్లీట్లీ. జైలిన్లో డిప్ చేస్తాం కంప్లీట్గా జైలిన్ రిమూవ్ అయిపోవడానికి. దెన్ యూజ్ ఆల్కహాల్ టు రిమూవ్ జైలిన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ పారాఫిన్ వ్యాక్స్ని రిమూవ్ చేయడానికి మనం జైలిన్ యూజ్ చేస్తాం. ఆ జైలిన్ని రిమూవ్ చేయడానికి వీఆర్ యూజింగ్ నౌ ఆల్కహాల్. ఇక్కడ ఆల్కహాల్ పర్సెంటేజెస్ ఎలా ఉండాలి? హై టు లో. అక్కడ లో టు హై ఉంది కదా, డిహైడ్రేషన్లో లో టు హై కాన్సన్ట్రేషన్స్, కానీ డీపారాఫినైజేషన్లో హై టు లో కాన్సన్ట్రేషన్స్. సో ఈ పాయింట్ మెన్షన్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెయిన్ గుడ్ స్కోర్. హై టు లో 90%, 80, 70, 60 ఇలా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కహాల్ హ్యాస్ టు బి డిక్రీస్డ్ హియర్. తర్వాత వాటర్ వాష్ చేసి నెక్స్ట్ స్టెయినింగ్ ప్రాసెస్. జైలిన్ ఆల్కహాల్ చేంజెస్ తర్వాత డిస్టిల్ వాటర్ చేసిన తర్వాత విల్ డూ ది స్టెయినింగ్. హెచ్ఎండి హెమటాక్సిన్ అండ్ యోసిన్ ఈజ్ అ మదర్ స్టెయిన్ టు ఎనీ టిష్యూ. సో ఇది మళ్ళీ కంప్లీట్గా ఒక లెంతీ క్వశ్చన్, మళ్ళీ ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ డీటెయిల్గా నెక్స్ట్ వేరే వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ జస్ట్ మీరు ఇలా రాసినా సరిపోతుంది, లేకపోతే ఫ్లో చార్ట్ వేస్తే ఇంకా బెటర్. సో ఫస్ట్ ఏంటి, 2 జైలిన్స్ తర్వాత 3 to 4 ఆల్కహాల్స్ వేస్తాము. దాని తర్వాత వాటర్ వాష్ అండ్ దెన్ స్టెయిన్ ఇట్ విత్ రొటీన్ స్టెయిన్ హెమటాక్సిన్ అండ్ యోసిన్. ఫస్ట్ స్టెయిన్ విత్ హెమటాక్సిన్ సొల్యూషన్ ఫర్ 15 minutes. సో వాటర్ వాష్ తర్వాత 15 minutes హెమటాక్సిన్లో పెట్టేసి వాష్ విత్ రన్నింగ్ ట్యాప్ వాటర్ అండ్ డిప్ ద స్లైడ్ ఇన్ 0.5 HCl యాసిడ్ ఆల్కహాల్లో మనం డిప్ చేసి మళ్ళీ 30 to 60 seconds వాటర్ వాష్ చేసిన తర్వాత డిప్ ద స్లైడ్ ఇన్ డైల్యూట్ అమోనియా వాటర్ వాష్ ఇట్ అండ్ దెన్ రిన్స్ ఇన్ 95% ఆల్కహాల్.
సో మనం న్యూక్లియస్కి కలర్ని తీసుకురావడానికి వి యూస్ డైల్యూట్ అమోనియా, బ్లూయింగ్ ఆఫ్ ది న్యూక్లియై అని అంటారు ఇక్కడ. అందుకే అమోనియాని యూస్ చేస్తాం ఇక్కడ. అమోనియాలో డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేసుకొని 95% ఆల్కహాల్లో డిప్ చేస్తాం. మళ్ళీ ఆల్కహాల్ తర్వాత dip the slide in eosin for 10 to 60 seconds and drain the solution. At the last, eosin for the cytoplasm stain అవ్వడానికి eosin లో డిప్ చేసి will drain the solution. ఆ తర్వాత స్టెయినింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అగైన్ dehydration and clearing. Both the slide in 70%, 95%, 100% for 60 seconds for dehydration. For clearing prism, సో eosin అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్లో వేసేసి మన స్లైడ్స్ ఆల్కహాల్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్ని తీసేయడానికి జైలిన్లో కూడా 80 to 60 seconds ఉంచాలి. నెక్స్ట్ మౌంటింగ్. సో ఇక్కడతో స్ట్రెయినింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. క్లియరింగ్ వరకు స్ట్రెయినింగ్ ప్రాసెస్ ఆల్ డన్. తర్వాత మౌంటింగ్. డ్రైన్ ద ఎక్సెస్ జైలిన్ అండ్ మౌంట్ విత్ DPX ఆర్ కెనడా బాల్సమ్ అండ్ కవర్ విత్ అ కవర్ స్లిప్. సో DPX వేయడం వల్ల డాక్టర్స్ కెన్ సీ ద టిష్యూస్, ద సెల్స్ క్లియర్గా, ఒక క్లియర్ ఫ్లూయిడ్ అన్నమాట DPX అనేది. ఇట్ గివ్స్ ఎ క్లియర్ విజన్. సో మనకి వచ్చిన స్లైడ్లో మనం లేబుల్ చేసుకున్న తర్వాత DPX డ్రాప్ వేసి కవర్ స్లిప్తో మనం కవర్ చేసేయాలి. అండ్ దెన్ ఫైనలీ ద రిజల్ట్ మైక్రోస్కోపీ. Pathologist analyzes the cellular morphology and tissue distribution to deduce whether tissue to regions has abnormalities. ఆ టిష్యూలో సెల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. సో ఈ లివర్ కానీ కిడ్నీ కానీ ఈ టిష్యూస్ ఎలా ఉంటాయి, దే ఆల్రెడీ నో ద నార్మల్ టిష్యూస్ ఆర్ సెల్స్. సో దానికి రిలేటెడ్ ఏదైనా అబ్నార్మల్ ఉన్నాయా అని దే విల్ చెక్ ఫర్ ది అబ్నార్మాలిటీస్. ఫర్ క్లినికల్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్, ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా అన్నది కూడా దే విల్ డయాగ్నోస్ ఇట్.